అనుదిన వాగ్దానం, డైలీ ప్రామిస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వర్షంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు. కీర్తన 147:3. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. ప్రైజ్లార్డ్. గుండె చెదిరిపోవడం అంటే 2వ వచనంలో చూస్తే చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు అన్న మాటను చూస్తే అర్థమవుతుంది. ఆయా ప్రదేశాలకు ఆ ప్రజలు వెళ్ళిపోయారు, వారిని అందరినీ పోగు చేయవాడు. అలాగనే గుండె ముక్కలై ఇటు అటు చెదిరిపోయినప్పుడు ఆ ముక్కలు పోగు చేసి బాగు చేయడం కదా. అవును, అది అంత సామాన్యమైన విషయం కాదు. నాకు తెలిసిన ఓ సిస్టర్కి భర్త లేరు, ప్రాణంగా పెంచుకుంటున్న తన కుమారుడు, ఎదిగి వచ్చిన కుమారుడు చిన్న వయసులో చాలా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటూ అందరి మనల్ని పొందుకుంటూ ఎదుగుతున్న పెళ్లి కావాల్సిన 25 ఏళ్ల కుమారుడు చనిపోయాడు. ఆమె గుండె పగిలినంతగా ఏడ్చి ఆమె కూడా చనిపోయింది. కారణం గుండె చితికి చిందరగా అయిపోయిందని డాక్టర్స్ చెప్పారు. బాగు చేయడం అసాధ్యం అని చెప్పారు డాక్టర్స్. అవును, మాంసపు ముద్ద లాంటి గుండె చెదిరిపోతే దానిని బాగు చేయటం అన్నది ఒక కష్టతరమైన విషయమే కదా. అంతేకాదు, యెహెజ్కేలు 36:26లో రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదని ప్రభువు యెహోవా అంటున్నారు. ప్రైజ్లార్డ్. యెషయా 1:5 వారుకున్న వ్యాధులను బట్టి బాధలను బట్టి బలహీనమైపోయిన గుండెలు కొన్ని. అపొస్తలుల 21:13 ఎదుర్కోబోతున్న పరిస్థితులను గురించి ఏడ్చి చెప్పి భయాందోళనకు గురి చేస్తూ ఉండగా బద్దలు అయిపోతున్న గుండెలు కొన్ని. కీర్తన 55:4 వారికి కలుగుతున్న హింసలు, వేదనలు, బాధలు, చింతలను బట్టి వారిలో భయము, దిగులు, వణుకు పుట్టిస్తున్న గుండెలు కొన్ని. కీర్తన 39:1-3 భక్తిహీనులు ఎదుటి ఉండినప్పుడు వారి నోరుకు చిక్కము పట్టుకుని మౌనంగా ఉండ ప్రయత్నించినప్పుడు, ఒక ప్రక్క విచారాలు అధికమవుతున్నప్పుడు వారిలో మంట మండుతూ ఉన్న గుండెలు కొన్ని. 23:9-11 దేశం యొక్క పరిస్థితులు దేవుని పరిశుద్ధ దేవుని వాక్కును సరిపోల్చి చూసుకుంటూ ఉండగా పగిలిపోతూ ఉన్న గుండెలు మరికొన్ని. 1 సమూయేలు 25:37 భయము చేత పగిలిపోయిన గుండెలు మరికొన్ని. అతి ప్రాముఖ్యమైన విషయం యెహెజ్కేలు 11:19 దేవుని కట్టడలను విధులను అనుసరించి గైకొన్నట్లు వారి శరీరంలో నుండి కఠినపరచబడినట్టి రాతి గుండెను మరి తీసివేసి మాంసపు గుండెను ఇస్తానని ప్రభువు సెలవిస్తా ఉన్నారు. ఏ కారణం చేత గుండె పాడైనా గుండె బలహీనమైన పగిలిపోతూ ఉన్నా, బద్దలైపోతూ ఉన్నా, గుండె మండుతూ మంటతో బాధపడుతూ ఉన్నా, రాతి వలె గట్టి పడిపోయిన గుండె అయినా, చెదిరిపోయిన గుండె అయినా బాగు చేయగల సమర్థుడు మన దేవుడు. ప్రతి గుండెకు కలిగిన గాయాలు ఏమైనా వారి పరిస్థితులను బట్టి వారి గుండె చప్పుడు మెరిగి వారి గాయాలను కట్టి బాగు చేయవాడు మన దేవుడు. ప్రైజ్లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. దేవా, గుండె చెదరిని వారిని బాగు చేయవాడా, మా హృదయ స్పందనలు ఎరిగిన వాడా, మా గుండె చప్పుడును వినగలిగిన వాడా, విని అర్థం చేసుకుని మా గుండెల్లో బలము, ఆరోగ్యము కలిగించువాడా, నీకు మా నుండి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు దేవా. అందుకే మా గుండెల్లో నిన్నే నింపుకొని నెమ్మది పొందినట్లు, మా గుండెను కఠినపరచుకొనకుండానట్లు, నీ కట్టడలను నీ విధులను అనుసరించి గైకొనున్నట్లు, నీ వాక్కుకు స్పందించినట్లు మాలో మాంసపు గుండెను పెట్టమని ప్రార్థిస్తూ, రాతి గుండె వంటి గుండెలను తీసివేసి నీకు స్పందించే గుండెను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.